సూపర్ 6 సూపర్ హిట్ అయింది. మాజీ సీఎం జగన్ దగ్గర నుండి కింద స్థాయి నాయకులకు మతి భ్రమించినట్లు ఉందన్నారు. గోనుగుంట్ల కోటేశ్వరరావు రైతులకు కావాల్సిన అన్ని పనిముట్లు సరైన సమయానికి కూటమి ప్రభుత్వం అందిస్తుంటే దీన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. మాకు గిట్టుబాటు ధర లేదు అని అడిగిన పాపానికి అందరూ చూస్తుండగానే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చెప్పుతో కొట్టలేదా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లు కనీసం ఒక్క పొలంలో కూడా దిగలేదు. యూరియా గురించి ఏ రైతు ఆందోళన చెందవద్దు, కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని తెలిపారు. గోనుగుంట్ల కోటేశ్వరరావు. నమస్కారాలు. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి నాయకుల వరకు మతి భ్రమించింది. అందుకే ఏదో రైతుల పట్ల వారికి ప్రేమ ఉన్నట్లు, ఏదో వారి పట్ల కన్నీరు కారుద్దామని చెప్పేసి మీ ప్రయత్నాలు ఎందుకు పనికిరావు. మిమ్మల్ని ప్రజలు పూర్తిగా పక్కన పెట్టేశారు. 164 అడుగుల లోతుల పాతి పెట్టినా కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఫేక్ ప్రచారాలతోటి మీరు రైతుల్ని మాయమాటలతోటి మోసం చేయాలనుకుంటున్నారు. ఒకప్పుడు మోసపోయారు రైతులు, ఇప్పుడు మోసపోయే ప్రసక్తి లేదు. ఎందుకో తెలుసా? మా పార్టీ సింబల్ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన రోజునే రైతుల సంక్షేమం కోసం నాగలి గుర్తు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉన్న తర్వాత రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సరైన సమయంలో వారికి ఏమి కావాలన్నా కూడా అందిస్తుంటే వారి కడుపు మంట మండుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ప్రజల ఆదరణ పెరిగిపోతుంది. మమ్మల్ని ప్రజలు చీకొడుతున్నారు. అందుకోసమే పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో వాస్తవాలు ప్రజలు తెలుసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే ఆడ డిపాజిట్లు కూడా కరువే. దాన్ని భరించలేక ఇప్పుడేదో రైతుల్ని మేమేదో ఉద్ధరిస్తున్నాం, రైతులకి యూరియా దొరకటం లేదు అని చెప్పేసి అంటున్నారే. ఏమైనా బుద్ధి ఉందా మీకు? ఈ రోజున మా నర్సరావుపేటలోనే మాజీ మంత్రి, శాసనసభ్యులు వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. మీరు కూర్చోవాల్సింది ఇక్కడ కాదు, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చోండి. మా జీవితాలు నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి, మమ్మల్ని ఇంకా ఎందుకు ఈ విధంగా రోడ్ల మీద కూర్చోబెడుతున్నావు? తడవకొకటి ఏదో ఫేక్ ప్రకటనలు ఇచ్చేసి అని చెప్పేసి మీరు కూర్చోవాల్సింది అక్కడ. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు పొలంలో కనీసం దరిదాపులకు పోలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రైతుల కష్టాలంటూ డ్రామాలు ఆడుతున్నాడు. ఏంటాయని డ్రామాలు? సూపర్ 6 వల్ల చంద్రబాబు నాయుడు గారు చూశారు కదా. వైసీపీ వాళ్ళకు కూడా ఈ రోజున మేము బస్సుల్లో ఉచిత ప్రయాణం చేపిస్తున్నాం. వైసీపీ వాళ్ళకు కూడా యూరియా ఇస్తున్నాం. దాదాపుగా 250 రూపాయలకి యూరియా బస్తా ఇస్తున్నాం. అంటే 1900 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం ఒక్కొక్క బస్తాకి. చూడండి, ఇది రైతు ప్రభుత్వం, రైతులు కోరుకున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. అటువంటి దాన్ని మీరు బలపరచకపోగా ఏదో మోసం చేయాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చేసి ఆర్టీఓ ఆఫీసుల ముందు కూర్చుంటే మిమ్మల్ని నమ్ముతారనుకుంటున్నారా? మీరు శాశ్వతంగా ఇంకా మిమ్మల్ని ప్రజలు దూరం చేసుకుంటున్నారు. వాస్తవాలు తెలుసుకోండి. ఇప్పుడు గోపిరెడ్డికి అయితే గోపిరెడ్డి అయినా, అక్కడ బ్రహ్మనాయుడైనా, ఇక్కడ రజనీ అయినా, వాళ్ళకి రాజకీయ జీవితం సమాధి కాబడింది. ఇంకా వాళ్ళు ఏదో బయటకు వచ్చేదో అనుకుంటున్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సమాధి చేశాడు మీ రాజకీయ జీవితాన్ని. అది గమనించుకోండి. ఇదే బ్రహ్మనాయుడు ఒక రైతు వినుకొండలో రేటు గురించి అడిగితే నువ్వు నన్ను ప్రశ్నిస్తావని చెప్పేసి చెప్పుతో కొట్టినటువంటి దుర్మార్గుడు బొల్లా బ్రహ్మనాయుడు. రైతుల గురించి ఏ రోజైనా సరే ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి రజనీ పట్టించుకుందా? ఆమె పాపం సమయం అంతా మేకప్లకే సరిపోయింది. రైతులకి ఎక్కడికి వెళ్ళి నేను నాటేసిందా, కలుపు తీసిందా? ఏ రోజైనా మిరపతోట ఎలా ఉందని చెప్పేసి ఏమన్నా చూసిందా? పత్తి చేలో దిగిందా? పాపం సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ తిరగటమే సరిపోయింది. పొలాల చుట్టే ఏ రోజున తిరిగావమ్మా? ఇంకా బుద్ధి లేకుండా మీరు ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని మీరు ఎలాంటి మోసం చేయాలనుకున్నా కూడా రైతులంతా కూడా గమనిస్తున్నారు.